కాక దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారు. బుధవారం ఉదయకాలం ఒకసారి మిమ్మల్ని చూడడానికి దేవుడి కృపను బట్టి వందనాలు. మీతో మాట్లాడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. అందరు క్షేమమైన చక్కగా ఉన్నారా? ఈ ఉదయకాలపు వేళ మీ ముందు ఒక చక్కటి మంచి వాక్యం ఉంచాలని ఆశపడుతున్నాను. కీర్తనకారుడైన దావీదు 116 కీర్తనలో 3వ వచనంలో చక్కని మాట దేవుడు రాసి ఉంచాడు. ఆ మాట 3వ వచనం చదువుతున్నాను. మాటను అర్థం చేసుకుంది. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. రెండోదిగా మూడో మాట ఏంటంటే, శ్రమయు దుఃఖము నాకు కలిగెను అని కీర్తనకారుడైన దావీదు 110వ కీర్తన 3వ వచనంలో చెప్పి ఉన్నాడు. అప్పుడప్పుడు మన జీవితాల్లో కొన్ని మరణపు వేదనలు పట్టుకొని బాధిస్తూ ఉంటాయి. దుష్టుడు బాధ పెడతా ఉంటాడు. ఎందుకు ఈ కష్టమని, ఎందుకు ఈ బాధని, ఎందుకు ఈ శ్రమలని ఎలా పట్టుకొని కట్టుకొని పాతాళలోకంలో మనం ముంచుతున్నాయని దుఃఖపడతా ఉంటాం. దావీదు ఒక అనుభవం అది. దావీదు జీవితంలో సంభవించే కాబట్టి తన బాధలు దేవుని వాక్యంలో రాసి ఉంచాడండి. దేవుని బిడ్డలారా, నేను నా జీవితంలో కూడా ఇలాంటివి చుట్టుకోవడం, పట్టుకోవడం, మానసికంగా వేదన చెందడం జరుగుతుంటది. అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కాపాడుతూ ఉంటాడు. చెప్పాలంటే నిన్నటి దినాన్ని నాకు డయాలసిస్ అవుతా ఉంది. కుట్లన్నీ ఊడిపోయాయి ఆపరేషన్ది. మళ్ళీ ఆ కుట్లు వేయడానికి ఎంత కష్టం అయిపోయిందో నాకు తెలుసును. ప్రభువా, ఇంకెంతకాలం ఈ శ్రమ, ఈ బాధ అని దేవుని దగ్గర మొరపెట్టుకుని ప్రార్థన చేస్తా ఉన్నా. ఎందుకంటే అప్పుడప్పుడు మరి ఇవన్నీ రాకపోతే ఇంకా దేవునికి దగ్గరికి సమీపించాం, సరిగా ప్రార్థన చేయం, సాక్ష్యం చెప్పలేం కదండి. అందుకని అప్పుడప్పుడు దేవుడు మన జీవితంలో ఇలాంటి కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షకి మనం నిలబడాలి, ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యపడి అనేక మందికి ధైర్యం చెప్పాలి. ఇది దేవుని వాక్యం. కాబట్టి శ్రమ రాని, కష్టం రాని, ఏ పాతాలలోకి మనం చుట్టుకుని పట్టుకుని దేవుని వాక్యం అందు నమ్మిక ఉంచుదాం, దేవుడి మీద నమ్మిక ఉంచుదాం, దేవుని విశ్వాసం ఉంచుదాం, ముందుకు సాగుదాం. అలాంటి నిన్ను నన్ను మనందరికీ తోడై ఉండి దేవుడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళలో మీ పాదం దగ్గరికి వస్తున్నాము నాయన. గత రాత్రంతే కాచిన దేవా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, అబ్బా నాయనాన్ని మొరపెట్టుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. 116 కీర్తన 3వ వచనములో తండ్రి, దావీదు జీవితంలో ఏం పట్టుకున్నాయో, తర్వాత ఏం విడిచిపెట్టాయో, ఎలా నీ మీద ఆనుకున్నాడో, ఆధారపడ్డాడో మీరు మా ముందు ఉంచినారు. మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఒకళ్ళ మరణ బంధకాలు పట్టుకున్నా తండ్రి, ఉరులు మా జీవితాల్లో వెంటాడుతున్నా, సోదరులు మా మీదకి వచ్చుతున్నా, అనేక రకమైన పరీక్ష ఎదురవుతున్నప్పటికీ ధైర్యంతో అడుగు వేయటం మాకు నేర్పండి తండ్రి. ఏదొచ్చినా ధైర్యం విడవకుండా, భయపడకుండా, జడవకుండా నీ అందు నమ్మిక కలిగి ముందుకెళ్ళి భాగ్యం మాకు దయచేయి తండ్రి. నీకు వందనాలు. గత 25 సంవత్సరాలుగా షుగర్తో బాధపడుతున్నాను, బీపీతో బాధపడుతున్నాను. 2.5 సంవత్సరాలుగా తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉన్నాను. ఈ డయాలసిస్ ఉన్నప్పటికీ, షుగర్ ఉన్నప్పటికీ, బీపీ ఉన్నప్పటికీ దేవా ఎప్పటికప్పుడు కాస్తూ కాపాడుతూ నన్ను నడిపిస్తున్నావు. నన్ను నడిపించిన రీతిగానే నా ఆత్మీయ బిడ్డలకు నడిపించండి. ఎవరైతే రోగులు ఉన్నారో, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు, షుగర్తో బాధపడుతున్నారు, తండ్రి బీపీతో బాధపడుతున్నారు, ఇంకేవైనా దేవా రోగంతో బాధపడుతున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు,
దేవా మరి ఆపరేషన్లు అయి ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ప్రభా కొంతమంది ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ ఉన్నారు. వారిని జ్ఞాపం చేసుకోండి. దేవాన్ని ముట్టండి, తాకండి, సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. కృప చూపించండి, మేలుతో నింపండి. దేవా నా కొరకు ప్రార్థించే ప్రతి ఆత్మీయ బిడ్డలను జ్ఞాపం చేసుకుని వాళ్ళ అవసరాలు అక్కడ కూడా తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చాలా మంది ప్రభా డిఎస్సి ఎగ్జామ్ రాశారు నాయన, మరి కొంతమంది పాస్ అయినట్టు తెలియజేశారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు, మేము నమ్ముతున్నాం నాయన. ఆ మిగిలిన వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందన కృప చూపించండి. చదువుకొని ఖాళీ ఉన్న బిడ్డలు యవనస్తులు పనులు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. బిడ్డలు కూడా తండ్రి ఇంటర్వ్యూస్ ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, కార్యం చేయండి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా తండ్రి నీ దాసుడుగా నీ సేవకుడుగా తండ్రి దేవా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రేపటి దినాన్ని ఒక అద్భుతమైన రీతిలో బిడ్డలు నడిపించి కృప చూపించమని వాళ్ళ అవసరాలు అక్కర్లను కూడా మీరు తీర్చమని మహిమ పదం మేలు చేత నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.